ఒక వ్యక్తిని రక్షించడానికే దేవుడు తన విమోచన ద్వారా ఉచితముగా రక్షణను మనకు అనుగ్రహింపచేశాడే, ఉచితముగా తన ప్రాణాన్ని కరుణాధారముగా మనకి ఆయన అనుగ్రహింపచేసినప్పుడు మరి నీ జీవితంలో నీవు నీతి కార్యాలను చేయగలుగుతున్నావా? నీ మాటలో నీతి కనిపిస్తుందా? నీవు చేసే ప్రయత్నాలలో నీతి కనిపిస్తుందా? నీవు జీవిస్తున్నటువంటి జీవితంలో నీతి కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? అసలు దేవునికి ఇష్టకరమైనటువంటి రీతిలో నీవు బ్రతుకుతున్నావా? ఆయన నీతిమంతులుగా మార్చడానికే ఈ లోకానికి వచ్చినప్పుడు మరి దేవుడు నీతిని మనకు అనుగ్రహింపచేశాడని, తన రక్తము ద్వారా అనుగ్రహింపచేశాడని మనకి తెలిసినా కానీ కొన్నిసార్లు మరి మనము అన్యాయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ, ఇతరులని బాధ పెట్టేటువంటి మనసులోనికి వెళ్ళిపోతూ, ఇతరులని క్షమించలేనటువంటి మనసులోనికి మనం వెళ్ళిపోతూ దేవుని నీతిని జరిగించకుండా మనము జీవిస్తూ ఉంటే, మనము దేవుని సన్నిధిలో ప్రభు బల్లలో పాల్గొంటే అది ఏమాత్రమును కూడా యోగ్యమైనది కాదు.